క్లాస్ రూమ్లో టీచర్ అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఎట్లుంటుంది వాళ్ళ? రమేష్ ప్రజెంట్ సార్, సురేష్ ప్రజెంట్ సార్, రజిత ప్రజెంట్ సార్, స్వప్న ప్రజెంట్ సార్ అని చెప్తారు కదా వాళ్ళ. ఇక బడికి డుమ్మా కొట్టిన వాళ్ళ జాగల నా పేరు చెప్పినప్పుడు ప్రజెంట్ అని వాళ్ళకే అని చెప్పే బ్యాచ్ వాళ్ళు కూడా ఉంటారు ఆడాడ. కొన్నిసార్లు గుంపుల గోవిందం లెక్క రానోళ్లకు పక్క పొంటి దోస్తుగాడే ప్రజెంట్ అంటే సారు అటెండెన్స్ వేసుకునేది. కాలేజీలు బళ్ళల్లో పోరలు చేసినట్టే సర్కారు ఉద్యోగులు కూడా కొంతమంది గట్టే చేస్తురట. ఈ పెద్ద ఆఫీసర్లు ఉంటారే కింది ఉద్యోగులను ఎన్నడూ అర్థం చేసుకోరు. లేకుంటే సర్కారు ఉద్యోగులను సమయపాలన పాటించమనుడు పద్ధతేనా చెప్పురి. జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ సార్ అందరికంటే ముందుగాలే టైంకు ఆఫీస్కు పోయి ఆఫీసర్లను పగలు 12 అయినా ఆఫీస్కు రాలేదంటే ఎట్లా? కలెక్టరేట్ల పనిచేస్తున్నారంటే ఆఫీసర్లకు బయట ఎన్ని పనులు ఉంటాయి ఏం కదా. అసంటోళ్లను పగటిలైనా పనికిరారానికి ఇట్లా నిలదీయబట్టే. సార్ ఇట్లా అటెండెన్స్ రిజిస్టర్ చూస్తున్నాడా? ఇక కొంతమంది ఏమో అలవాటైన తీరులా ముందుగానే రిజిస్టర్లు అటెండెన్స్ చేసుకుని అవతలపడ్డారట. ఇక వాళ్ళేరని పిలిస్తే ఆడికి పోయిరు ఈడికి పోయిర్రు అని పక్క పోయిన వాళ్ళు కవర్ డ్రైవ్లు మస్తుగా ట్రై చేసిరు కానీ సార్ నమ్మలే. ఇక ప్రతి ఒక్క సెక్షన్కి ఇట్లనే తిరుక్కుంటూ పోయిండు కలెక్టర్ సారు. అన్ని సెక్షన్లలో దాదాపు ఇదే పరిస్థితి. ఇక 11 అయిన డిఈఓ రాలేదు, అటు సంక్షేమ శాఖ ఆఫీసర్ రూమ్ అయితే తాళమే తీయలేదు. చాలా సెక్షన్లలో ఖాళీ కుర్చీలే దర్శనం ఇచ్చినాయి. పగటిలైనా పనికిరారా ఆఫీస్కి వచ్చి అటెండెన్స్ చేసుకొని అవతల పడతారు. వాళ్ళ కొలు విలువ తెలుసా అని 30 మందికి షోకాజు నోటీసులు ఇచ్చిండు సారు. ఇక ఆఫీస్కు కలెక్టర్ సార్ చెకింగ్కి వచ్చిండని వాళ్ళ ఇంటర్నల్ వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు పెట్టుకునే వరకు ఏడెన్నో ఉన్నోళ్ళంతా దబదబా ఆఫీస్కు ఉరుకులు పరుగులు పెట్టుకుంటా కొంతమంది వచ్చిరట. ఇక హైదరాబాద్ నడివొడ్డున మంత్రులు ముఖ్యమంత్రి ఉండే సచివాలయంలో సిబ్బంది చాలా మంది మంత్రులే చెకింగ్కు పోయి కంగు తిన్నారు. ఇక జిల్లా కలెక్టరేట్ల పనిచేసేటోళ్ళను ఎవరు అడిగిరు సారు? వాళ్ళకంటే ముందు మీరు ఆఫీస్కు పోయిరంటే మీకే ఏడ పని లేక మమ్మల్ని జావగొట్ట నీకే వచ్చిండని అనుకుంటారు. అవి గంత ఘనపాటీలు ఉంటారు. మూమెంట్